తలలు వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మేలుతో మా హృదయములను తృప్తిపరుచున్నటువంటి మా ప్రభ మీకే ఘనత. కృపా సమృద్ధి గల మా ప్రభ మీకే స్తుతి. సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు స్తుతి నొందదగినటువంటి మా దేవ మీకే మహిమ. గుండె చెదరని వారిని బాగు చేయువాడమైనటువంటి మా దేవ మీకే ఘనత. సొమ్మసిల్లిన వారిని బలపరచువాడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. యథార్థమైన సంగతులను తెలియజేయవాడమైనటువంటి మా దేవ మీకే మహిమ. మా పాపములను క్షమించినటువంటి మా ప్రభ మీకే ఘనత. నీతిని స్తోత్రములను ఉజ్జయింపజేసినటువంటి మా దేవ మీకే స్తుతి. రక్షణ వస్త్రమును ధరింపజేసినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. సముద్రమునకు సరిహద్దులను నియమించినటువంటి మా దేవ మీకే మహిమ. ఈ భూమి మీద కృప చూపుచున్నటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. కరుణా కటాక్షములను మాకు కిరీటముగా ధరింపజేయుచున్నటువంటి మా ప్రభ మీకే మహిమ. మా దోషములను క్షమించున్నటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. మా ప్రార్థనను నిరాకరింపగా దీవించుచున్నటువంటి మా ప్రభ మీకే స్తుతి. మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. త్రోసివేయకుండా కాపాడు వాడమైనటువంటి మా ప్రభ మీకే ఘనత. నిన్ను విడువను ఎడబాయునని వాగ్దానం చేసినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. కేరూబుల మీద ఆసీనుడే ప్రకాశించినటువంటి మా ప్రభ మీకే ఘనత. దయ కిరీటము ధరించి వాడమైనటువంటి మా ప్రభ మీకే మహిమ. హృదయ రహస్యములను ఎరిగినటువంటి మా ప్రభ మీకే స్తుతి. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభ మీకే ఘనత. మా సంరక్షకుడా మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నాయన పరిశుద్ధతను కోల్పోయి తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ మీకు ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మా పాపములకు శిక్ష ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేసినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఆయన ఇప్పటి వరకు సర్వత్ర సంఘంలో ఉన్న మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో పాపం చేసినటువంటి వారమే తండ్రి. నిజమేనాయన ఇదిగో తండ్రి మా మాట వలన కానీ, నాలుగు వలన కానీ, క్రియల వలన కానీ, చేతుల వలన కానీ, ఆలోచనల వలన కానీ అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ కూడా తండ్రి ఇదిగో నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా ఇక సముద్ర అగాధ జలంలో విసిరివేసెత్తిన వారి పాపములు కానీ ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చున్నాడని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములని మన్నించమని తండ్రి. నాయన మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి. మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మేము పవిత్రుడవునట్లు ఇసోపుతో మా పాపలను పరిహరింపు నాయన. హిమము కంటే తెల్లగా ఉండునట్లు తండ్రి మమ్మల్ని కడుగు పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మా దోషములన్నిటికీ విముఖుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఏళ్ళ నా హృదయము కూడా సంతోషించనని సెలవిస్తున్నారు తండ్రి. నిజమే కానీ తండ్రి సంఘంలో జ్ఞానము లేకనే తండ్రి అనేకులు నశించిపోతున్నారని లేఖనము సెలవిచ్చాను తండ్రి. ఇక నైనా జ్ఞానమందును తండ్రి నైనా మాకు నాయన ఓర్పు, సహనము, వివేకము కలిగించి తండ్రి మీ ప్రియకుమారుడి రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకందరికీ అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నిజమే తండ్రి మేము రక్షణ చివరి వరకు కొనసాగడానికి కావాల్సినటువంటి సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను మాకు బుద్ధి, వివేకములు కలిగించండి తండ్రి. నాయన ఇకనైనా ప్రార్థన చేయటకు కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మన ముఖ్యంగా తండ్రి ఇక దానియేలు వలె తండ్రి, ఈ దానియేలు వలె నాయన, యాకోబు వలె తండ్రి నాయన ఇగో తండ్రి మేము నాయన ఇర్మియా వలె రోధించే ప్రార్థన చేసే శక్తిని ఇవ్వండి నాయన. ఇక నేను పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు సహాయం చేయండి. ప్రార్థన శక్తిని దయచండి, ప్రార్థన దుప్పటి దయచండి ఆయన. ఇక నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి ఆయన. అలనాడు మీరు మేడగది మీద మీ అపోస్తులకు ఏ విధముగా అయితే తండ్రి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచారో ఆ విధమైన అగ్ని బాప్తిస్మ అభిషేకం మాకు కుమ్మరించండి నాయన. నిజమే తండ్రి నాయన మా వలన ఏమీ కాదయ్యా, మేము నరమాత్రమైన మనుషులం తండ్రి. కేవలం కార్యములన్నీ నాయన మీ ఆత్మ సహాయంతో కేవలం మీ బలమైన నామాన్ని బట్టి కార్యములు జరిగించమని అడుగుచున్నామయ్యా. అయా పరిశుద్ధుడ
ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన కృప చూపించండి, ఆయన సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఉద్యోగులకి నైనా ఆఫీసులకి నైనా ఇక నేను పనిపాట్లు వెళ్తున్నటువంటి కార్మికులను తండ్రి మీ దారకల చట్టను భద్రపరచండి ఆయన. ఇక నేను వారి పనిపట్లు మీరు తోడండి, సాయంకాలం వారి గృహాలకి క్షేమకరం వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. నేను గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి గర్భాలు తెరమని అడుగుచున్నాం తండ్రి. నిజమేనాయన అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి ఇక నేను మా ప్రార్థనను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను వారి గర్భాలు తెరమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను పిల్లల్ని దంపతులు మరొక్క మారు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని అర్థిస్తూ తండ్రి ఇదిగో నేను ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. విధానంటారు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కృప చూపించమని తండ్రి వారి పక్షాన్ని వాద్యమని న్యాయం జరిగించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా తండ్రి మీ సన్నిధిలో తండ్రి రోగంతోనూ తండ్రి ఇకనైనా ఆయన హాస్పిటల్లో నైనా ట్రీట్మెంట్ చేసుకుంటుంటాం బిడ్డలని తండ్రి. యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని పలు రకాలైన బాధలతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి స్వస్థత దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి యవనులను స్త్రీలను పిల్లలను తండ్రి క్షేమ కొరకు రక్షణ కొరకు సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అనుదిన ఆహార విషయంలో ప్రతి విషయంలో మీ తోడే నడిపించమని అర్థిస్తున్నాను తండ్రి. సంఘంలో తండ్రి ఆత్మ ఫలాలు అభివృద్ధి పొందినట్లు సహాయం చేయండి తండ్రి. నేను ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన సహాయం చేయండి. ఇక శోధనలోను బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయం చేయండి నైనా. మరి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని శాంతిని సమాధానాన్ని రక్షణను దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి సహాయం చేయమని అర్థిస్తున్నాం. నిజమే తండ్రి నాయన వారు ఏం చేస్తున్నారు ఎరుగుకు నాయన ఇదిగొట్టండి బండలను రాతవతలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించి తండ్రి మీ డైరెక్టల చాటును భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడ ఇగనైనా డాక్టర్స్నే కానీ ఎయిర్ ఫోర్స్నే కానీ ఆర్మీనే కానీ తండ్రి ఇక బోర్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వారే కానీ ఉద్యోగస్తుల కొరకే కానీ సామాన్య ప్రజలకు కానీ అధికారుల కొరకే కానీ రక్షణ దాయిత్యమని వేడుకుంటున్నాం తండ్రి. దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి క్షేమం మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. శాంతిని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మా దేశమునకు రక్షణ మరింత దగ్గర చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వేలాది కృతం దాసు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నన్ను కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన తయారకల చట్న కాచి కాపాడుతుంది ఆ విధంగా మీరు కాచి కాపాడి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వలోక న్యాయపతి ఇగోనైనా విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులనే కానీ విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులను కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయండి నాయన. సర్వోన్నతుడ ఇగోనైనా మేమందరము తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన బుద్ధిగల కన్యకుల వల్లే నాయన బుద్ధిగల కన్యకుల వల్లే ఉండినట్లు నాయన నిబ్బరమైన బుద్ధి గలవారమే తండ్రి. పట్టుదల కలిగి ప్రార్థన చేయటం మెలకుగా ఉన్నట్లు సహాయం చేయండి. లేఖనములను దేవుని శక్తిని ఎన్నట్లు మా మనోనేతలు వెలిగించమని తండ్రి. మహోన్నతుడ ఇక తండ్రి హృదయం అన్నిటికంటే మోసకరమైనది కనుక తండ్రి హృదయంలో ఏ విధమైనటువంటి నాయన హృదయ శుద్ధి గలవారు ధన్యులను సెలవిస్తున్న తండ్రి. హృదయం శుద్ధిగా ఉన్నట్లు ఆయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి తన నోరును కాచుకునేవాడు తనను కాపాడుకున్నాడని తండ్రి సామెతలు 13:3 సెలవిస్తున్నారు. ఊరు కనుక మాట్లాడేవాడు తన నాశనం తెచ్చుకున్నాడని సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో నేను మా నాలుకలను అదుపు చేసుకోవడానికి మీరు యాకోబు పత్రికలో 3:2 రాసిన ప్రకారం ఎవడైనా మాట ఏందో తప్పని ఎడల అటువాడు లోపం లేనివాడే తన సర్వ శరీరమునకు స్వాధీనం చేసుకున్న శక్తి గలవాడు అగునని సెలవిస్తున్నారు తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి. నిజమే నాయన గుర్రమును తండ్రి ఓడను నాయన మీరు ఎగ్జాంపుల్గా చెప్పి సెలవిచ్చున్నారు కదా. అట్టి రీతిగా మేము తండ్రి గుర్రాన్ని కళ్ళంతో ఏ విధంగా లోపరుచుకుంటున్నారో తండ్రి నాయన ఓడను ఏ విధంగా తన కవాటం ద్వారా తిప్పబడుచున్నదో ఆ విధంగా తండ్రి మా నాలుకలను సరిగ్గా వాడుకోవడానికి తండ్రి నాయన మా శరీరాన్ని మొత్తము తండ్రి మా ఆత్మ ద్వారా నడిపించుకోవడానికి కావాల్సినటువంటి నాయన మీ వాక్ శక్తిని వాక్ జ్ఞానాన్ని ఆత్మశక్తిని బుద్ధిని మాకందరికీ అనుగ్రహించి నడిపించండి నాయన. మరి ముఖ్యంగా నోటి నుండి బయటకు వచ్చినవి హృదయం నుండి వచ్చినని తండ్రి హృదయం నుండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడినని తండ్రి హృదయంలో మా వాక్యాన్ని భద్రం చేసుకోమని తండ్రి లేఖనం సెలవిస్తున్నది కదా. లేఖన భావాలను తండ్రి మేము సరిగ్గా అర్థం చేసుకోవడానికి కావలసిన ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని
తండ్రి మాకు అందరికీ అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభలు మీరే పొందుకోమని వేడుకుంటున్నాను ఆయన. దేవా మహోన్నతుడ, మీరు తప్ప మమ్మల్ని ఆదుకునేవాడు లేడయా. ఆయన ఆపద కాలం మీద మొర్రపెట్టమని నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహింపరచదు అని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. ఇదే సమయం ఆపదకాల సమయం నాయన. ఇక లోకంలో మేము బ్రతికిన బ్రతుకుల్లో నేను లోకాస నేత్రాస జీవపడి అమ్మలను పడిపోకుండానట్లయినా మీరు ఎక్కల చాటును భద్రపరచండి ఆయన. తండ్రి మీరున్న లోకానికి తండ్రి మా కుటుంబాలతో పాటు రావడానికి తండ్రి మా కుటుంబంలో ప్రతిదినం ప్రార్థన చేసినట్లు శక్తిని దయచండి తండ్రి. మా కుటుంబ ప్రార్థన చేయడం కావాల్సిన కృప మా ఎదురులో కనుగరించండి ఆయన. మా కుటుంబాలను కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానము బుద్ధి మాకు అనుగ్రహించండి తండ్రి. మీ దయారెక్కల చాటును భద్రపరచండి ఆయన. మా కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. సంఘంలో జ్ఞానం అభివృద్ధిపరచండి ఆయన. సంఘంలో నాయన మీ కృప అభివృద్ధిపరచండి తండ్రి. సంఘంలో తండ్రి మేమందరము తండ్రి ఇంకా నేను మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతున్నట్లు తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని స్తుతించటకు కావాల్సిన కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి వారికి నేను మెండిన దేవులతో నింపమని వారి అవసరాలు తీర్చమని తండ్రి నేను ప్రార్థన విడిచిన ప్రతి బిడ్డ కొరకు ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి కుటుంబం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తూ తండ్రి నాయన ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమేనైనా నా ఆమెన్ దేవా, ఆమెన్. పరిశుద్ధుడా మీకే స్తోత్రం నాయన.